మహాదేవ శ్రీమాత్రే నమ. టుడే టుమారో ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి, ఇది అందరికీ కావాలి, అందరికీ కావలసినటువంటి వీడియో. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు ఇంట్లోనే చక్కగా కూడా ఏ పని చేయకుండా ఉన్నా కూడా డబ్బు రావడం కాదు. అర్థం చేసుకోండి. గురువుగారు చెప్పారు ఆకస్మిక ధన ప్రాప్తి, నేను ఇంట్లోనే చక్కగా కూడా దుప్పటి కప్పుకొని పడుకుంటాను, పైనుండి వర్షం పడుతుంది అనుకుంటే తప్పు. ఓకే, ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు చేసేటువంటి పనిలోనే ఇంకా డబ్బు కలిసి రావడం, లేదా ఒక ల్యాండ్ రియల్ ఎస్టేట్ మీరు చేస్తూ ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్గా మంచి చక్కటి ధర రావడము, ఆ రియల్ ఎస్టేట్లో రూపాయి కలిసి రావడము, మీ వ్యాపారంలో అభివృద్ధి రావడము, లేదా ఇలాంటివి చాలా కావచ్చును తప్పకుండా కూడా. విన్నారా? కనుక ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఏమిటి? గోల్డ్ రిలేటెడ్ కావచ్చును. ఏదో రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది, మీకు అనుకోకుండా 100 రూపాయలు దొరకడం కానీ, లేదా ఒక 1000 రూపాయలు దొరకడం కానీ, మీరు ఏదైనా షాపులో ఒక 70 రూపాయల 100 రూపాయల వస్తువు కొని మీరు 200 రూపాయలు నోట్ ఇచ్చినట్టయితే తను మీకు 500 ఇచ్చాడు అనుకొని ఆకస్మికంగా మీకు 300 ఇవ్వడము, 400 ఇవ్వడము, ఇంకేదైనా కావచ్చును. ఇది అంతా కూడా ఆకస్మికంగా రావడమే. లేదా మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకున్నటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ రావడం, ఒక భూ సంబంధిత విషయమే అనుకుందాం. 1,00,000 రూపాయలు ఉంది అక్కడ, 1,10,000 కావచ్చు, 1,50,000 రావచ్చు. ఇలాంటివి అవన్నీ కూడా లేదు మీ ఉద్యోగంలోనే ఒక రూపాయి పెరుగుదల, ఇంక్రిమెంట్ కావచ్చును, రావడం లేదు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినటువంటి డబ్బులు మరలా కూడా ట్యాక్స్ రూపకంగా కానీ ఇంకేదో రూపకంగా కూడా వచ్చేటువంటి విధంగా చేసుకునేటువంటి పద్ధతి కానీ, ఇలా చాలా చాలా ఉన్నవి. మరి అలాంటి ఆకస్మిక ధన ప్రాప్తికి సంబంధించి అటువంటి రెమెడీ ఏం చేద్దాము అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ఈ విధంగా మనం చెప్పినటువంటి విధంగా చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పినటువంటి రోజులు చెప్పినటువంటి సార్లు మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. విన్నారా? మరి అది ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ప్రతిరోజు కూడా సాయంకాలము చక్కగా కూడా ఎల్లో కలర్ బట్టలు, అది ఏదైనా ఎల్లో రంగు చీర కానీ, ఎల్లో రంగు అంగి కానీ, బంగారు వర్ణంగా ఉండేటువంటిది, నేతితో దీపారాధన 6 వత్తులు వేయాలండి. 11 సార్లు మనం చెప్పేటువంటి మంత్రాన్ని జపించాలి. 11 రోజులు ఉత్తరాభిముఖంగా కూర్చోవాలండి. లక్ష్మీదేవి ఆలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ చేయాలి. అదేవిధంగా శుక్రుడు, చంద్రుడు, రాహువు, ఈ యొక్క గ్రహాలకు విశేషంగా పూజలు జరిపించుకోవాలి. చక్కగా కూడా లక్ష్మీ సహస్రనామాలు ప్రతిరోజు కూడా చదువుకుంటూనే ఉండాలి. మరి ఇంకా మనం చెప్పేటువంటి మంత్రం ఏమిటి అనేటువంటి విషయం అని చూసుకున్నట్టయితే, ఈశా వాస్యంచ గుహ్య, ఈశా వాస్యంచ గుహ్య, ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు తప్పకుండా కూడా మంత్ర జపం అమావాస్య నాడే ప్రారంభించాలి. అమావాస్య ఎప్పుడైతే ఉందో ఆ రోజు నాడే ఈ యొక్క మంత్ర జపం ప్రారంభించాలి. అదేవిధంగా 11వ రోజు శివుడికి అభిషేకం చేసుకోవాలి, రుద్రాభిషేకం. దుర్గాదేవికి చక్కగా కూడా ఒక పుష్పాలతో ఒక మాలను తయారు చేయించి అమ్మవారికి సమర్పించాలి. ఇంకా ఈ యొక్క మంత్ర జపం చేస్తున్నంత కాలం కూడా గృహంలో ఉత్తర దిశ భాగము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు 11 రోజులు 11 సార్లు ఈశా వాస్యంచ గుహ్య అనేటువంటి మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా తప్పకుండా 11వ రోజు తర్వాత నుండే మీకు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా మనకు ఉన్నాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది. రహస్య పరిహార శాస్త్రంలో కనుక తాంత్రికంగా ఉండేటువంటి విద్య ఇది. మంత్రానికి తంత్రము తోడైతే అనేటువంటి విషయం ఉండేటువంటి పుస్తకం నుండి సేకరణ కనుక మీరు తప్పకుండా కూడా చేసుకొని మంచి అభివృద్ధి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.